ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేనున్న లొకేషన్లో ఒక్క షో కూడా పడక, ఫస్ట్ వీక్ తర్వాత ఒక షో వేయడం స్టార్ట్ చేసిన ఆ టైమింగ్స్ నాకు సెట్ అవ్వక, ఫైనల్గా థర్డ్ వీక్ నుంచి షోస్ని పెంచడం వల్ల ఈ రోజు నేను ఈ మూవీని చూడడం జరిగింది. మరింతలా వెయిట్ చేసి ఈ సినిమాని చూశాక నీకేమనిపించిందిరా అంటే, నాకు ఈ సినిమా చాలా చాలా నచ్చింది. నేను చూసిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్తా. 78 ఏళ్ల క్రితం ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ వల్ల తను ప్రేమించిన అమ్మాయికి దూరమైన కీను తన చివరి రోజుల్లో ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ వలన, డెమెన్షియా వలన సఫర్ అవుతూ కూడా తను ప్రేమించిన జియాని ఒకసారి కలవాలనుకుంటాడు. ఇంతకీ కీను ఈ పరిస్థితుల్లో జియాని ఎందుకు కలవాలనుకున్నాడు? కీను మనవడు నిర్వైర్ తన తాత తృప్తిగా కనుమూయడం కోసం ఏం చేశాడన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. పార్టీషన్ టైంలో ఎటువంటి గొడవలు జరిగాయో, ఆ గొడవల వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో, ఆ సంఘటనలు ఇప్పటి తరానికి చెందిన వారి మనసుల్లో కూడా ఏ రేంజ్లో ద్వేషాన్ని పెంచేశాయో, ఆ ద్వేషాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం పెంచి పోషించే నాయకుల పుణ్యమని ఇప్పటికీ ఎంతమంది అమాయకులు ఈ ద్వేషం వల్ల బలైపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ సమస్య ఇప్పుడప్పుడే తీరేదిలా కూడా కనిపించడం లేదు. ఈ సిచ్యువేషన్ గురించి ఈ సినిమాలో నర్మగర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా కీను మరియు కీను ఫ్రెండ్ వాళ్ళ గతాన్ని ఎవరితోనూ పంచుకోకపోవడానికి గల కారణం ఏంటో చెప్పే ఒక ఇంపార్టెంట్ సీన్లో ఇప్పటి పరిస్థితులు కూడా ఎంత ఘోరంగా ఉన్నాయో చెప్తూనే ఈ సినిమా యొక్క మెయిన్ ఎసెన్స్ ఏమిటో కన్వే చేయడానికి కూడా ప్రయత్నించారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ మూవీ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతోనే సాగుతుంది. ఆ పాస్ట్ టు ప్రెసెంట్ ట్రాన్సిషన్స్ అండ్ కనెక్షన్స్తో కొంచెంగా స్టోరీని రివీల్ చేస్తూ ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. తాత కథని తెలుసుకునే కొద్దీ మనవడి ఆలోచన విధానంలో వచ్చే మార్పులను కూడా చాలా ఆర్గానిక్గా ప్రెజెంట్ చేశారు. ఇక క్లైమాక్స్ ఎమోషన్స్ అయితే పీక్ లెవెల్కి చేరుకుంటాయి. ఈ మూవీని ఇంతకన్నా బెస్ట్ వేలో ఎండ్ చేయడం ఇంపాసిబుల్ అనే ఫీలింగ్ని తెప్పించడంతో పాటు ఓవరాల్గా ఒక గ్రేట్ క్లాసిక్ మూవీని చూసామనే ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది ఈ మూవీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నజరుద్దీన్ షాస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఆయన ఎందుకు అందరూ గ్రేట్ యాక్టర్గా పరిగణిస్తారో మరోసారి ఆ సీన్తో రుజువు చేసినట్టు అనిపించింది. ఇక కీను యంగర్ వర్షన్గా యాక్ట్ చేసిన వేదాంత్ రైనా అండ్ జియాగా యాక్ట్ చేసిన షర్వారీస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక దిల్జీత్ రూల్ ఈ స్టోరీకి క్యాటలిస్ట్లా అన్నమాట. అంటే తన క్యారెక్టర్ వల్లే కథ ముందుకు ప్రోగ్రెస్ అవుతుంది అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఒక మంచి సినిమా పడితే దాన్ని ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్తో ఏ రేంజ్కి తీసుకెళ్లగలరో ఈ మూవీతో మరోసారి నిరూపించారు. ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక సిల్వెస్టర్ ఫాన్సికా చేసిన సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈ మూవీలో చూపించే టైం లైన్స్ కొన్న వేరియేషన్స్ని విజువల్స్ ద్వారా చాలా బాగా ప్రజెంట్ చేశారనిపించింది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తున్నానని మీకు అర్థమయ్యే ఉంటుంది. ద్వేషాన్ని కాకుండా ప్రేమను మనసులో నింపుకోవడం ఎంత ముఖ్యమో చెప్పే ఒక మంచి లవ్ స్టోరీ ఈ మూవీ. సో మీకు వీలైతే ఈ మూవీని తప్పకుండా చూడండి. మంచి సౌండ్ అండ్ స్క్రీన్ ఉన్న థియేటర్స్లో ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. లేదు ఓటీటీలోకి వచ్చాకే ఈ మూవీని చూస్తామంటే అది మీ ఇష్టం. బట్ నన్ను అడిగితే ఈ మూవీని థియేటర్లో చూడడమే బెస్ట్ అని చెప్తా. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.